వస్తుంది. ఇక మన సనాతన ధర్మంలో సర్వజీవ సమన్వయం అనేది చాలా ముఖ్యమైన విషయం. బాగా చూడండి, మన ధర్మంలో ఇంకొక జీవికి హాని కలిగించడం అనేది ఉండదు. ఎందుకంటే ధర్మాన్ని రచించేటప్పుడే మనోళ్ళు ధర్మాన్ని ఒక పద్ధతిలో పెట్టేటప్పుడే ఏ జీవి బాధపడకుండా ఇంకొక జీవి బాధ కూడా మనం తీసుకొని దాన్ని ఎలాగా అక్కడి నుంచి బయట తీయాలా ఆ సమస్యల నుంచి అనేది అంత సూక్ష్మంగా ఆలోచన చేసి మన సనాతన ధర్మం రూపొందించబడింది. దీంట్లో మనం పైన లెక్కేసుకొని చెప్పగా బాగా అబ్జర్వ్ చేయండి. మీరు పల్లెటూర్లలో సంక్రాంతికి ముందు పంట కోత కోస్తారు. పంట కోత కోసిన తర్వాత మనకి ఈ పైన ఉండే ఏవైతే గింజలు ఉంటాయో వాటిని వాళ్ళు కట్ చేసేసుకుంటారు. రైతులు కట్ చేసుకొని వాటిని గింజలుగా మార్చి సంచులకి నింపుతారు. ఇక కట్ చేసిన తర్వాత కింద భాగం ఏదైతే భూమిలో ఉండిపోతుందో దీన్ని తీసుకెళ్ళి పశువులకి ఇస్తారు. అంటే ఇంట్లో గొడ్లు గోద ఏదైనా ఉంటే అది కట్ చేసిన భాగాన్ని తీసుకుని వచ్చి పశువులకి పెడతారు. ఎప్పుడైతే గింజలు ఉన్నాయో ఆ గింజలు పక్షులకు ఆహారం అవుతాయి. పంటల్లోనే మీరు బాగా చూడండి, పక్షులు ఎక్కువగా వచ్చి గింజలను తీసుకొని పోతూ ఉంటాయి. కింద భాగాన్ని పశువులకు, పైన భాగాన్ని పక్షులకు రెండు ఇచ్చేసినాడు. ఇక నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ పిండిని ఏం చేస్తాడు, ఎక్కడైతే గింజలు తీసుకుపోతాడో ఆ గింజల నుంచి పిండి తీస్తాడో ఆ పిండిని తీసుకుని మనం ఇంటి ముందు వాకిల్లో ముగ్గులు వేస్తారు అప్పుడు వాళ్ళు. ఎందుకంటే ముగ్గులు వేస్తే చీమలకు ఆహారం దొరుకుతుంది. ఇప్పుడులాగా ముగ్గులు అంటే మనం రాళ్ల పిండితో వేసేవాళ్ళు కాదు, బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళు. అలా వేస్తే చీమలకి ఆహారంకు ఎన్నో జీవరాశులు భూమిలో ఉంటాయి, వాటికి ఆహారం అవుతుందని బియ్యం పిండితో వేసిన. అలాగా బియ్యం పిండితో మనం ఏదైతే పిండిగా మారుస్తామో అప్పుడు చిన్న చిన్న సూక్ష్మ క్రిములకు కూడా ఆహారం అయ్యేది. ఇప్పుడు చూడండి, పశువులకు అయిపోయింది, పక్షులకు అయిపోయింది, లాస్ట్కి సూక్ష్మ క్రిములు మన ఇంటి ముందుండే సూక్ష్మ క్రిములకు కూడా ఆహారం చీమలతో సహా వచ్చేసింది. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఆహారాన్ని వండుకుంటాం. ఆహారాన్ని వండుకున్న తర్వాత ఫస్ట్గా చేసిన రొట్టెను మనం దేనికి ఇస్తాం? కామధేను అని ఆవుకు పెడతాం. ఎందుకంటే ఆవుకు పెడితే లక్ష్మీదేవికి పెట్టినట్టని మొట్టమొదటి ఆహారాన్ని మనం ఆవు కన్నా పెడతాము. ఒకవేళ ఆవు అందుబాటులో లేదంటే కొందరు కాకులకైనా పెడతారు. ఎందుకంటే ఇంకొక జీవి ముట్టిన తర్వాతే మనం తినాలనేది ధర్మం మనకి చెప్పే ఒక ప్రక్రియ. అంటే అక్కడ కూడా దాని ఆకలి తీర్చిన తర్వాత మనం మన ఆకలి తీర్చుకోవాలి. అలాగ ఆవుకి కానీ కాకికి కానీ పెడతారు. ఇది అయిపోయిన తర్వాత భోజనాలు అంతా అయిపోతాయి. మనం ఏం చేస్తాం, చివరి ఆఖరికి ఏదో ఒక రొట్టె ముక్కనో కొంచెం అన్నమో మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఎక్కడికి పెడతాం? దాన్ని మన ఇంటి ముందుండే కుక్కలకి పెడతాం. మొట్టమొదటి ఆహారాన్ని ఆవుకు పెడితే ఆవుకు కానీ కాకికి కానీ మిగిలిపోయిన ఆహారాన్ని కుక్కకి పెడుతున్నాం. అలాగా అక్కడ కూడా ఒక జీవి యొక్క ఆకలి చూస్తున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ కూర్చొని బాగా వాటిని గిన్నెల్ని తోముకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు గిన్నెలు తోమిన నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ఒక వాగులాగా బయటికి వెళ్తే చిన్న చిన్న చేపలు వాటిని ఆహారాన్ని స్వీకారం చేస్తాయి. ఇంత ధర్మాన్ని, ఈ సర్వజీవ సమన్వయాన్ని మన పూర్వీకులు మనల్కి ఖచ్చితంగా చెప్పినారు. ఎందుకంటే ఈ సృష్టి అనేది ఒక జీవి తోడ్పాటుతోనే ఇంకొక జీవి మనుగడ సాగగలుగుతుంది. ఒక జీవి లేకుండా ఇంకొక జీవి మనుగడ సాగించలేదు. ఒక చెట్టును మీరు సగానికి నరికినారనుకోండి, పక్కనుండే చెట్లు దాదాపు 180 సంవత్సరాలు దానికి అవసరమైన నీటిని అందిస్తాయని మొన్న రీసెర్చ్లో తేలింది. అంటే ఆ జాతి చెట్టు కాకపోయినా, ఈ చెట్టుకి ఇంకొక చెట్టుకి సంబంధం లేకపోయినా కూడా ఈ నరికిన చెట్టుకి దాదాపు 180 సంవత్సరాల పాటు తనలో వచ్చిన ఆహారాన్ని కానీ తనలో తయారు చేసుకున్న గ్లూకోజ్ని కానీ ఈ కట్ చేసిన చెట్టుకి అది ధారాళంగా పంపిస్తూనే ఉంటుంది. అది వృక్షానికి, ఒక వృక్షానికి ఇంకొక వృక్షానికి ఉంటే ఒక అవినాభావ సంబంధం. దీన్నే మనము గో గ్రీన్ అంటాం. మనం అంటే ఏదైతే మనకి ఇంకొక దానికి హెల్ప్ చేయాలనే ఒక భావన ఉంటుందో అది చెట్లలో చాలా బలంగా ఉంటుంది. చెట్లు కూడా మనకి తెలిసో తెలియకో ఒక నీతిని చెప్తాయి. మనం ఇటువంటి మంచి మంచి అంశాలు ఈ సృష్టిలో చూసుకుంటూ పోతే ఎన్నో కనిపిస్తాయి. వాటిని అన్నీ కాకపోయినా కనీసం 1-2 చేసినా మనం కూడా మనుషులుగా పుట్టి ఒక మంచి కార్యాన్ని చేసినామని అనిపించుకొని ఈ జీవితాన్ని అదేంటే గర్వంగా ముగించాలా. పోయే ముందు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఏం చేసినామనే దానికి మనకుంటూ ఒక జవాబు ఉండాలని చెప్తూ ఈ సభను ముగిద్దాం. ఓం నమః శివాయ.